రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న పాత వాటర్ ట్యాంక్ ప్రస్తుతం గ్రామస్తులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ క్షణంలో కూలిపోతుందో తెలియని స్థితిలో ఉన్న ఈ ట్యాంక్ పట్ల స్థానిక వార్డు మెంబర్ మరియు గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా 11వ వార్డు మెంబర్ మిద్దె నవీన్ గౌడ్ మాట్లాడుతూ ఒకప్పుడు గ్రామం మొత్తానికి దాహార్తిని తీర్చిన ఈ ట్యాంక్ ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. ఈ ప్రమాదకర పరిస్థితిని గతంలోనే గ్రామ పంచాయతీ పాలకవర్గం మరియు సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. ట్యాంక్ పాఠశాలకు సరిగ్గా ఎదురుగానే ఉండడంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు భయపడుతున్నారు. చుట్టుపక్కల నివసించే ప్రజలు కూడా ట్యాంక్ ఎప్పుడు తమ ఇళ్లపై పడుతుందోననే భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు, వాటర్ గ్రిడ్ సంస్థ మండల అధికారులు వెంటనే స్పందించి ఈ ట్యాంకును పరిశీలించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకముందే యుద్ధ ప్రాతిపదికన ఈ పాత ట్యాంకును కూల్చివేసి ఆ ప్రాంతాన్ని సురక్షితంగా మార్చాలి. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మిద్దె రమేష్ గౌడ్, సిపిఎం పార్టీ మాజీ 2వ వార్డు మెంబర్ కొర్ర రవినాయక్ మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. లోయపల్లి గ్రామ ప్రజలకు ఒకప్పుడు ఈ ఊరికి అందరికీ స్కూల్ ముందర ఉన్న ట్యాంక్ ఊరందరికీ నీరు అందించింది. ఇలా శిథిలావస్థకు వచ్చేసింది. ఆల్రెడీ కొత్త ట్యాంక్ అక్కడ కన్స్ట్రక్షన్ అయిపోయింది. కానీ ఇంటి పక్కల వీళ్ళందరికీ ప్రమాదకరంగా ఉన్నాయి కాబట్టి ఈ పాత ట్యాంక్ ఆల్రెడీ క్రాక్స్ వచ్చేసింది. ఈరోజు మొత్తం శిథిలావస్థకు వచ్చింది ఈ ట్యాంక్ మొత్తము. కానీ గ్రామ సెక్రటరీ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు ఇద్దరు కలిసి చొరవ తీసుకొని దీని ముందు ఇండ్లకి, ఈ 2 ఇండ్లకి ఇబ్బంది కాకుండా, ఈ చుట్టుపక్కల ఇండ్లకి ఇబ్బంది కాకుండా డిస్మెంటల్ చేసేసి ఊరి ప్రయోజనాల కొరకు ఇక్కడ ఏదైనా ఒకటి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం.